గుడ్ మార్నింగ్ ఆల్. ముఖ్యంగా ఈరోజు న్యూస్ పేపర్ అనాలిసిస్ ఈనాడు పేపర్ ఒకసారి చూసినట్లయితే మన సైనిక సత్తా చాటామని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. సరిహద్దుల్లోనే కాదు రావల్పండి వరకు వినిపించాం. సింధూరం తుడి చేసిన వారిని శిక్షించాం. ఆపరేషన్ సింధూర్ పై రాజ్నాథ్ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాం. పాక్ అత్యాధునిక యుద్ధ విమానాలను నేలకూల్చాం. కీలక యుద్ధ స్థావరాలను పేల్చేశాం. సో ఇది నిన్న రక్షణ శాఖ అంటే డిఫెన్స్ వాళ్ళు ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. సో మిగతా అంటే గత 3-4 రోజులుగా పాకిస్తాన్ ఏ విధంగా వాళ్ళ సైనిక కార్యకలాపాలను ఎలా తుడిచివేశామో ఇక్కడ వివరించడం జరిగింది. సో ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక మాట చెప్పడం జరిగింది, వహాసే గోలీ చెలేగేతో యహాసే గోలా చెలేగా. అంటే వాళ్ళు తూటాలు పేలిస్తే మీరు యుద్ధ నౌకలతో పేల్చండి అని చెప్పి ఒక మాట అనడం జరిగింది. సో అంటే క్లారిఫికేషన్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడని చెప్పి మనకు ఈ విషయంతో అర్థమవుతుంది. సో ప్రెసెంట్ గా ఇప్పుడు ఇదైతే కంటిన్యూగా కొనసాగుతుంది. ఈ రోజు DGCM డైరెక్టర్ జనరల్ ఆఫ్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉండే వాళ్ళని DGCM అంటారు. సో పాకిస్తాన్ DGCM తో మరియు దీంతో ఒకటి ఉంటుంది. సో ముఖ్యంగా మనకు ఈ రోజు అందుబాటులో ఉన్నాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను ఒక టీవీ ఛానల్ లైవ్ లో ఉన్నాను. ఒక చిన్న క్లారిఫికేషన్ సార్, ఒకటి న్యూస్ అనాలిసిస్ కోసం ఒక 2 minutes కేటాయించండి సార్. థ్యాంక్ యూ సార్. ఒకటి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గౌరవ ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ 3 కొనసాగుతుందని చెప్పి ఒకటి క్లారిఫికేషన్ గా చెప్పారు సార్. అంటే సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. ఏంటంటే కొందరు ఇందిరాగాంధీతో ఇలా వేసింది అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎట్ ఎనీవే ప్రైమ్ మినిస్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండి ఎవరైతే ఒక మాట కూడా అనడం జరిగింది, వాసే గోలీ చెలేగేతో యహాసే గోలా చెలేగా అని చెప్పి డిఫెన్స్ కు చాలా అధికారిక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై ఒక్కసారి స్పందన చెప్పండి సార్. యాజ్ ఎ బీజేపీ అంటే ఇందిరాగాంధీతో అప్పుడు దాదాపు ఈ అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోలేదు. సో నరేంద్ర మోడీ అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకున్నాడని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. సో దీనిపై ఒక క్లారిఫికేషన్. ముందు నేను అమెరికా మధ్యవర్తిత్వం గురించి క్లారిటీ ఇస్తా. ఓకే. 1971 లో మన సిమ్లా ఒప్పందం జరిగేటప్పుడు అంతకుముందు జరిగిన యుద్ధంలో అమెరికా పాకిస్తాన్ కు డైరెక్ట్ గా సపోర్ట్ చేసింది. ఓకే. డైరెక్ట్ గా అంటే వాళ్ళ యొక్క నేవల్ బేస్ నేవల్ ఏమంటాడు 7th ఫ్లీట్ అంటారు కదా, 7వ నౌక అని, అది ఈ పాకిస్తాన్ మద్దతుగా భారతదేశం మీద యుద్ధానికి వచ్చింది. అలా ఒక ఇది ప్రత్యర్థికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మనకు మధ్యవర్తి ఎట్లా అవుతారని అది పరిస్థితి 71లో. ఇప్పటికి 46 ఏళ్ళు అవుతుంది, పరిస్థితులు మారినాయి. అయితే అమెరికా మధ్యవర్తిత్వాన్ని మనమే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు కూడా మనం ఒప్పుకోవట్లేదు. అమెరికా గారు ఎవరు అవసరం లేదు మనకు అంటున్నాం. మనకు కావాల్సింది పిఓకే వచ్చేస్తుంది. అది ఒక పాయింట్. అది కాకపోతే ఇంకో 5 ఏళ్ళు పడతా, 3 ఏళ్ళు పడతా, 2 ఏళ్ళు పడతా, టైం చెప్తుంది. అది రేపు కూడా రావచ్చు. అది వేరే విషయం. రెండో పాయింట్ అంటే నిన్న జరిగినటువంటి ఆ సీజ్ ఫైర్ సందర్భంగా ఒకటి క్లారిటీ ఇచ్చింది భారత ప్రభుత్వం పాకిస్తాన్ కి. ఎనీ టెర్రర్ యాక్టివిటీ, ఏ ఉగ్రవాద సంఘటన భారతదేశంలో జరిగినా అది యుద్ధంగానే, భారతదేశం మీద యుద్ధంగానే భావిస్తాము అన్నది. దాంట్లో దాని అర్థం ఏంటంటే తీవ్రవాదాన్ని మీరు అంత కంట్రోల్ చేయాల్సిందే అనేది చాలా ఇండైరెక్ట్ సంకేతం. అది ఇండైరెక్ట్ గా వాళ్ళు దాన్ని ఒప్పుకోకపోతే భారతదేశం యుద్ధం అంటే మేము కూడా యుద్ధానికి సిద్ధమని అర్థమవుతుంది. ఇక అందుకోసమని సింధూర్ ఆగింది ఆగలేదంటే నిజం చెప్పాలంటే సింధూర్ కంటిన్యూ అవుతుంది. ఆగలేదు ఆగిందనే రెండింటికి తేడా లేదు. సింధూర్ కొనసాగుతుంది. ఎప్పుడు తీవ్రవాద సంఘటన జరిగినా అది ఖచ్చితంగా యుద్ధంగా భావించే సింధూర్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ అనేది ఇది క్లారిటీ. ఇది ఫస్ట్ చాలా స్పష్టంగా అంటే ఏ తీవ్రవాద సంఘటనను కూడా పాకిస్తాన్ భూమి నుంచి భారతదేశంలోకి రావద్దనేది ఇప్పుడు మనం పెట్టే కండిషన్. చాలా స్ట్రిక్ట్ కండిషన్. దాంట్లోనే సింధూర్ కొనసాగుతుంది. ఎంతసేపు కొనసాగుతుంది అంటే తీవ్రవాదం ఆగిపోయిన తర్వాత కొనసాగుతుంది. ఓకే సార్. ఒకటి సార్, ఇంకోటి సార్, యాక్చువల్లీ వారం రోజుల క్రితం నేను ఒక అంటే అది సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వరిష్ఠ నేత మిలింద్ గడ్కరీ ఒక పథకం ప్రారంభించారు సార్. చాలా నాకు ఈ భారతదేశంలో ఎన్నో పథకాలు ప్రారంభిస్తారు కానీ ఒక అద్భుతమైన పథకం అనిపించింది. ఎందుకంటే రోడ్డు ప్రమాదంలో
ఎవరైనా చనిపోయినా 1,50,000 వరకు నగదు రహిత పథకం అంటే హాస్పిటల్లో చేరిస్తే 1,50,000 వరకు నగదు రహితంగా తీసుకురావడం జరిగింది. ఇది నాకు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది సార్. ఎంత అంటే మన భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ డబ్బులు లేక సకాలంలో వైద్యం అందక చాలా మంది చనిపోతున్నారు. సో ఇలాంటి వాళ్ళకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. కాకపోతే ఈ ఈ ఈ మధ్య అంటే ఈ గొడవల పాకిస్తాన్ భారత్ ఉద్రిక్తతల మధ్య ఈ విషయం అనేది అంతగా నేను క్లారిటీ ఇస్తాను ఈ విషయంలో నితిన్ గడ్కరీ గారు పార్లమెంట్ లోనే చెప్పారు. భారతదేశంలో అత్యధిక మరణాలు రోడ్డు సంఘటనలు, రోడ్ల మీద యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అందుకోసం ప్రతిపక్షం వాళ్ళు కూడా అడ్రస్ చేశాడు, మీరు రోడ్డు యాక్సిడెంట్స్ తగ్గాలంటే రోడ్ల మీద డ్రైవింగ్ విషయంలో క్లారిటీ ఇవ్వండి అందరికీ అని చెప్పాడు. మొదట వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలనేది ఒక పాయింట్. రెండో ఏంటంటే ఇంకోటి మన పార్లమెంట్ లో ఇంకొక విషయం చెప్పినాడు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్ళు ఎక్కువ మంది యువకులే చనిపోతున్నారు అని. కాబట్టి దేశానికి సంపద యువకులే అనుకున్నప్పుడు మన సంపద కోల్పోతున్నట్టే లెక్క రోడ్డు ప్రమాదాల మీద. అవును సార్. సో రోడ్డు ప్రమాదాల మీద అందుకోసమని ఇప్పుడు అంటే నేషనల్ హైవేస్ వస్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాలు తగ్గించడం కోసం అని అక్కడ బ్రిడ్జెస్ వేస్తున్నారు. అంటే అండర్ గ్రౌండ్ బ్రిడ్జెస్ కానీ ఓవర్ బ్రిడ్జెస్ కానీ విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. బ్లాక్ స్పాట్స్ కూడా అందుకోసం ఎక్కడెక్కడైతే డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదని వేసిన రోడ్డు మీదనే బ్లాక్ స్పాట్స్ అంటారు కదా. బ్లాక్ స్పాట్స్ అంటే ఇక్కడ మూలలు ఉంటాయి, ఆ మూలల మీద యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి. వాటిని స్ట్రెయిట్ చేయడం అవసరం అయితే కానీ అటువంటి బ్లాక్ స్పాట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. యాక్సిడెంట్లు సాధ్యమైనంత వరకు రోడ్ యాక్సిడెంట్ తగ్గించడం కోసం నితిన్ గడ్కరీ గారు పార్లమెంట్ లోపల చెప్పిండు, బయట కూడా దాని మీద చెప్పడం జరుగుతున్నాయి. అయితే మీరు చెప్పింది ఏంటంటే రోడ్డు మీద ఈ మధ్యలో అంబులెన్స్ కూడా పెట్టారు, హైవే అంబులెన్స్ అని. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే విత్ ఇన్ 10 minutes అది కూడా చెప్పినాడు పార్లమెంట్ లో. అతి తక్కువ సమయంలో ఇన్సిడెంట్ దగ్గరికి అంబులెన్స్ రాగలగడం అనేది ఒక ఏర్పాటు. అది ఎందుకంటే సో దట్ అట్లీస్ట్ కొంచెం యాక్సిడెంట్ జరిగిన ప్రాణాలు బతికించడం అనేటువంటి ఒక నైతిక ధర్మం కాబట్టి ఆ పని చేయాలని. దాని తర్వాత యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్, ఫ్రీ ట్రీట్మెంట్, నగదు రహిత ట్రీట్మెంట్ అనేది పేదవాళ్ళు కానీ ధనవంతులు కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు బతుకుతారు అనేటువంటిది. లేకపోతే హాస్పిటల్ పోగానే పైసలు లేవు, హైవే మీద ఎవరు ఉంటారు, పైసలు కట్టకపోతే మీకు ట్రీట్మెంట్ ఉండదు, ఎక్కడో హైదరాబాద్ తీసుకుపోయింటే హైదరాబాద్ వచ్చినప్పుడు చచ్చిపోతారు వాళ్ళు. కాబట్టి నగదు రహిత ట్రీట్మెంట్ ఎక్కడైనా సరే రోడ్ యాక్సిడెంట్స్ కి నగదు రహిత ట్రీట్మెంట్ అనేటువంటిది చాలా క్లారిటీ ఇచ్చినారు. ఇవన్నీ కూడా రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడం కోసం ఇది పార్లమెంట్ లోపల చెప్పిన నితిన్ గడ్కరీ గారు దాన్ని ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ కూడా ఆ బ్లాక్ స్పాట్ తగ్గించడం కోసం రాజీవ్ రహదారి మీద కూడా స్టేట్ హైవే అనుకోండి, బట్ నేషనల్ హైవేస్ మీద చాలా ఓవర్ బ్రిడ్జ్లు, చాలా అండర్ బ్రిడ్జ్లు కూడా వస్తున్నాయి. చాలా మటుకు యాక్సిడెంట్ తగ్గించడం కోసం ప్రయత్నం జరుగుతుంది. అది కూడా చాలా స్పష్టంగా చెప్పండి, యువకులే ఎక్కువ మంది బలవుతున్నారు కాబట్టి తగ్గించడం కోసం ప్రయత్నం చేద్దామని. ఓకే, నిజంగా చాలా ధన్యవాదాలు సార్ ఈ టైంలో మాకు అందుబాటులోకి వచ్చి తెలిపినందుకు. థ్యాంక్ యూ సార్. సో ఇదండి మేజర్ గా బీజేపీ స్పోక్స్ పర్సన్ అయిన వి ప్రకాష్ రెడ్డి గారు మనకు అందుబాటులోకి వచ్చి ఈ విషయాలు చెప్పడం జరిగింది. పర్టికులర్ గా ఆపరేషన్ సింధూర్ గురించి మరియు రోడ్ యాక్సిడెంట్ లో జరిగితే దానికి సంబంధించిన నగదు రహిత పథకం అంటే 1,50,000 వరకు ఏ హాస్పిటల్లో అయినా కన్సర్న్ అంటే కార్పొరేట్ ఏ హాస్పిటల్లో అయినా వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, రిలీజియన్ ఏదైనా సరే వాళ్ళు హాస్పిటల్లో రోడ్ యాక్సిడెంట్, హైవే మీద యాక్సిడెంట్లు అయ్యి రోడ్ హాస్పిటల్లో జాయిన్ అయితే 1,50,000 వరకు నగదుగా రహితంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ హాస్పిటల్లో అలాంటి వైద్యం చేయలేకపోతే వేరే హాస్పిటల్కి తరలించేటప్పుడు ఈ హాస్పిటల్ వాళ్ళే ఖర్చులు పెట్టుకొని ఈ హాస్పిటల్ వాళ్ళే అంబులెన్స్ తో వేరే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది చాలా అద్భుతమైన పథకం అని చెప్పాలి. ఎన్నో పథకాలు తెస్తుంటారు కానీ కొన్ని పథకాలు అనేది రియల్ గా చాలా మందికి ఉపయోగపడతాయి, ప్రాణాలు కాపాడే పథకం ఇది. సో ఈ పథకాన్ని బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకొని వచ్చింది. సో దీని గురించి మన ప్రకాష్ రెడ్డి గారు పూర్తిగా వివరించడం జరిగింది. నెక్స్ట్ సో ఇదండి మేజర్ గా న్యూస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.